హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. తెలంగాణ ఆసరా పెన్షన్లు ఎవరైతే పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకునే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రోజు నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారనమాట. మనం ముందుగా చెప్పుకున్నట్టే ఫేషియల్ రికాగ్నిషన్ ముఖ గుర్తింపు ద్వారా పెన్షన్లు ఇస్తున్నారు. వీళ్ళకి 6 సార్ల వరకు ట్రై చేస్తున్నారు. 6 సార్లు కూడా మ్యాచ్ కాకపోతే మరి వేలిముద్ర ద్వారా కూడా ఇస్తారు. వేలిముద్ర కూడా మ్యాచ్ కాకపోతే గ్రామ కార్యదర్శి వాళ్ళ లాగిన్కి వెళ్ళి వాళ్ళు ఏదో విధంగా మనకైతే పెన్షన్లు అయితే అందజేస్తారు. అదే విధంగా 3 నెలలు మొత్తం 4 నెలల పెన్షన్లు అయితే ఇస్తున్నారనమాట. మరి ఎవరైతే తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, 3 నెలల నుంచి వేలిముద్ర సరిగ్గా పడక మిస్ అయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది వలస వెళ్ళిన వాళ్ళు ఉంటారు. మరి ఇదే విధంగా కొంతమంది సందర్భం సర్టిఫికేట్ రెన్యువల్ చేయక కొంతమంది మిస్ అయిన వాళ్ళు ఉన్నారంట. వాళ్ళకైతే 4 నెలల పెన్షన్ ఒకటేసారి ఇస్తున్నారు. మరి అదే విధంగా పైన రూ. 16 కూడా అడిగి తీసుకోవాల్సిందే. మనం బ్యాంకులలో పడితే రూ. 16 అట్నే ఉంటాయి, కానీ పోస్ట్ ఆఫీస్ లో వాళ్ళకు కూడా తీసుకునే అవకాశం ఉంటాయి. కొన్ని అక్రమాలు జరుగుతాయి కాబట్టి పైన రూ. 16 కూడా అడిగి తీసుకోమని చెప్తున్నారు అధికారులు. మరి ఈ పెన్షన్లు అయితే ఆగస్టు 3వ తారీఖు వరకే పంపిణీ చేస్తారని వార్త ప్రకటన అయితే వచ్చింది. మరి 4-5 రోజులే ఉంది కాబట్టి మరి పెన్షన్లు తీసుకోవడానికి ట్రై చేయండి. మరి ఇలాంటి సంక్షేమ పథకాలపైన, పెన్షన్లపైన కరెక్ట్ అప్డేట్స్ చెప్తూ ఉంటాను. రాజకీయాలపైన కూడా ఇన్ఫర్మేటివ్ వార్తలు కూడా చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.